పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ డిసెంబర్ 25వ తారీఖు క్రీస్తు జయంతి మహోత్సవం. ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు యెషయా గ్రంథం 52వ అధ్యాయం 7వ వచనం నుండి 10వ వచనం వరకు, హెబ్రీలకు రాయబడిన లేఖ 1వ అధ్యాయం 1వ వచనం నుండి 6వ వచనం వరకు, యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం నుండి 18వ వచనం వరకు. ఈనాటి సువార్త పఠనాన్ని భక్తి శ్రద్ధలతో చదువుకుని క్రీస్తు జయంతి పండుగ మహోత్సవ సందేశాన్ని భక్తి శ్రద్ధలతో ధ్యానించుదాం. ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను. ఆయన ఆది నుండి దేవుని యొద్ద ఉండెను. ఆయన మూలమున దేవుడు సమస్తమును సృజించెను. ఆయన లేకుండా సృష్టిలో ఏదియూ చేయబడలేదు. ఆయన యందు జీవము ఉండెను, ఆ జీవము మానవులకు వెలుగాయెను. ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది, చీకటి దానిని గ్రహించలేదు. దేవుడు ఒక మనుషుని పంపెను, అతని పేరు యోహాను. తన మూలమున అందరూ విశ్వసించుటకు అతడు ఆ వెలుగుకు సాక్ష్యమియ్యవచ్చెను. అతడు ఆ వెలుగునకు సాక్ష్యమియ్యవచ్చునే కానీ అతడు మాత్రం ఆ వెలుగు కాదు. అది నిజమైన వెలుగు. ఆ వెలుగు లోకమునకు వచ్చి ప్రతి మానవునకు వెలుతురును ఇచ్చుచున్నది. ఆయన ఈ లోకమున ఉండెను, ఆయన మూలమున ఈ లోకము సృజింపబడెను. అయినను లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన వారి యొద్దకు వచ్చెను, కానీ తన వారే ఆయనను అంగీకరింపలేదు. ఆయనను అంగీకరించి విశ్వసించిన వారందరికీ ఆయన దేవుని బిడ్డలకు భాగ్యమునిచ్చెను. ఈ దైవపుత్రత్వము వారికి దేవుని వలన కలిగినదే కానీ రక్తము వలన కానీ శరీరేచ్ఛ వలన కానీ మానవ సంకల్పం వలన కానీ కలిగినది కాదు. ఆ వాక్కు మానవుడై మన మధ్య నివసించెను. మేము కృపా సత్యములతో నిండిన ఆయన మహిమను చూసితిమి. అది ఆది తండ్రి యొద్ద నుండి వచ్చిన ఏకైక కుమారుని మహిమ. యోహాను ఆయన గూర్చి సాక్ష్యం ఇచ్చుచు, ఎలుగెత్తి నా తర్వాత వచ్చు వ్యక్తి నాకంటే శ్రేష్ఠుడు, ఏలైనా ఆయన నేను జన్మింపక పూర్వం నుండియే ఉన్నవాడు. ఆయనను గూర్చి నేను మీతో చెప్పినది అని పలికెను. ఆయన పరిపూర్ణత నుండి మనమందరము అనుగ్రహములను పరంపరగా పొందియున్నాము. మోషే మూలమున వసకబడినది ధర్మశాస్త్రం, యేసుక్రీస్తు మూలమున వచ్చినవి కృపా సత్యములు. ఎవరును ఎన్నడూను దేవుని చూడలేదు, కానీ తండ్రి వక్షస్థలమున ఉన్న జనితైక దేవుడే ఆయనను ఎరుకపరచెను. ఇది ప్రభు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రియ స్నేహితులారా, మరి క్రిస్మస్ పండుగ యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ ఉండగా దేవుడు మనతో ఈనాడు మాట్లాడుతున్నటువంటి విషయం ఏమిటి అని మనం కూలంకుషంగా ధ్యానించినట్లయితే, ఈ దినమున మనం క్రీస్తు జయంతి మహోత్సవంను కొనియాడుచూ ఉన్నాం. ఈనాటి సువిశేషంలో పునీత యోహాను సువార్తీకుడు యేసు ప్రభువును గ్రీకుల పద్ధతిలో ఆదిలోనున్న వాక్కు దేవుని కుమారుడని ఆవిష్కరిస్తూ ఆధారాలు, కారణాలు, హేతుబద్ధత లేకుండా గ్రీకులు విశ్వసింపరు. కావున యోహాను సువార్తీకుడు మెస్సయ రాకడకు పూర్వం అలనాటి ప్రజల మెదడులో మెదలాడే ఆలోచనలను క్రోడీకరించి సంగ్రహముగా ఆదిలోనున్న దేవుడు, ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం, మెస్సయగా ఆవిర్భవించాడని గద్య రూపంలో వచ్చిన కవిత్వంలో స్తుతిగీతంను తన సువార్త ఉపోద్ఘాతంలో ఆవిష్కరిస్తూ ఉన్నాడు. మెస్సియ రాకడకు పూర్వం తత్వబోధంగా ప్రవక్తలు, ప్రబోధకులు, జ్ఞానవంతులు ఉన్నత ఆలోచనల ప్రకారం ఉన్న భావాలను అక్షర రూపమిచ్చి మెస్సియాను ఆవిష్కరించాడు యోహాను సువార్తీకుడు. ఆదిలో, తొలుత, మొదట్లో, పూర్వం, అనగనగా, తొలి గడియ, ఇంకా అనేక నానార్థాలు వస్తాయి. ఆదిలో వాక్కు అని, ఆదిలో గొప్ప శబ్దం, సృష్టిలో
గ్రహాలు ఢీకొనటంలో ఏర్పడిన అల్లకల్లోలం నుండి మాట శబ్దమని, గీంకారం అని అనేక మతాల వారు శాస్త్రవేత్తలు తెలుపుచున్నారు. ఏది ఏమైనా సృష్టిలో మాట, పలుకు, శబ్దం, గోల, అల్లకల్లోలం, గీంకారం, ఓంకారమే తొలిసారిగా ఏర్పడేవి. ఆదిలో వాక్కు, ఆ వాక్కే దేవుని కుమారుడు, ఆ దేవుని కుమారుడే మెస్సియా, ఆ మెస్సియానే మన ప్రభువు అయిన యేసుక్రీస్తు. ఆదిలోనున్న వాక్కు అయిన సృష్టికి పూర్వమేనున్న ఆదామునకు పూర్వమేనున్న అబ్రహామునకు పూర్వమేనున్న ప్రవక్తల ప్రబోధించి ప్రవచించిన పండితులు, మేధావులు, రాజులు చూడాలనుకున్నా కానీ మెస్సియాను చూడలేకపోయారు. మనం ఎంత ధన్యులం! మెస్సియా మన కోసం వాక్కు రూపంలో దైవ సంస్కారంగా మనలో జన్మిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, మరి ఈనాడు దేవుడే సదా దేవుడే, మానవుడెప్పుడు మానవుడే. మానవుడు దేవుడు కాలేడు. మానవుడు అల్పాయుషుడు, దుర్బలుడు. నరుని ఆత్మ దేవుడు వెలిగించిన దీపం. అది ఆరిపోయాక దానిని వెలిగించిన దేవుని చేరుకుంటుంది. ఆత్మను విడిచిపెట్టిన దేహం తాను తీయబడిన మన్నులోనికే తిరిగి చేరుకుంటుంది. మనిషి, దేవుడు రెండు విభిన్నమైన అంశాలు. భూమి, ఆకాశం ఎక్కడో దూరాన్ని కలిసి ఉన్నట్లే అనిపించినా అవి రెండు దూరంగానే ఉంటాయి. ఈనాటి మహోత్సవం ఈ రెండిటి దూరాన్ని వివరిస్తూనే అవి ఒకదాన్నొకటి వీడని మధురమైన బంధంగా ఎలా దగ్గరయ్యాయో వివరిస్తుంది. దేవుడు ఈ విశాల సుందరమైన విశ్వాన్ని మానవుల కొరకే సృష్టించాడు. మానవునికి అవసరమైన అన్నిటినీ భూమి మీద ఏర్పాటు చేసిన అనంతరమే మానవుని సృష్టించాడు. మానవునికి ఏ లోటు కలుగకూడదనేది దేవుని ఏర్పాటు. ఇంత పెద్ద ప్రపంచంలో మానవునికి తనంతట స్థానం కల్పించాడు దేవుడు. తన పోలికలో ఉన్న నరునిపై గాఢమైన ప్రేమను పెంచుకున్నాడు దేవుడు. ఏదోను వనంలో నుండి బహిష్కరించి బయటకు గెంటివేసిన మానవునితో కలిసి అడుగులు వేయటం ఆపలేకపోయాడు. తనకు సమస్తాన్ని సమకూర్చి తన ఆవిర్భావానికే కారకుడైన దేవుణ్ణి క్రమేపీ మనిషి మరిచిపోవడం మొదలుపెట్టాడు. దుర్బలుడని ఎరిగి కూడా బలాఢ్యుడైన దేవునికే ఎదురు తిరిగాడు. దేవుని స్థానంలో తనకిష్టమైన ఆకృతులు నిర్మించాడు. అవే దైవాలని ప్రచారం చేశాడు. మనిషి తప్పటడుగులు వేసిన దైవం మనిషిని ఎన్నడూ వీడలేదు. గాడి తప్పిన సృష్టిని, అందులోని సమస్తాన్ని చక్కపరచుటకు దేవుడే స్వయంగా పరలోక మహిమను వీడి పాపులైన మానవుల ఉద్ధరణ కొరకు భూమిపై అడుగు పెట్టవలసి వచ్చింది. అశరీరి అయిన దేవుడు శరీరధారి అయినాడు. రక్త మాంసాలు లేనివాడు రక్తమాంసపు ముద్దగా తల్లి గర్భంలో పడ్డాడు. పుట్టుక లేనివాడు పుట్టాల్సి వచ్చింది. చావు లేనివాడు చావలసి వచ్చింది. తన రూపంలో తాను సృష్టించుకున్న మానవుని స్వీయ పతనం నుండి విముక్తి చేయడానికి ప్రభు గొప్ప త్యాగం చేయవలసి వచ్చింది. దివి భువి కలిసిన వేళ, దేవుడే స్వయంగా మానవుడైన వేళ, చీకటి రాత్రి పట్టపగలుగా ప్రకాశించిన వేళ, నరులందరి దోషం పటాపంచలైన వేళ, జనులందరికీ గొప్ప పర్వదినం. ఈ వేడుక సమస్త మానవాళికి దైవం ప్రసాదించిన అపూర్వ వరం. అందరికీ క్రీస్తు జయంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ దివ్య బాల యేసు మన కోసం జన్మించారన్న సంగతి ఈనాటి దివ్య బలి పూజ పఠనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మనందరికీ కూడా దైవం ప్రసాదించిన వరం ఏమిటి అంటే దేవుడే మనిషిగా జన్మించటం. మరి మనిషిని ఏ విధంగా దేవుడు ప్రేమించారో మనం అర్థం చేసుకోవాలి. మనకై పరలోకాన్ని వీడి వచ్చిన యేసయ్యను హృదయం నిండా పదిలపరుచుకుందాం. మన హృదయంలోనికి ఆహ్వానించుదాం, మన గృహంలోనికి ఆహ్వానించుదాం. మన జీవితాల్లోకి రమ్మని, ప్రభువా మా దుర్బలమైన జీవితాన్ని
మంచిగా తీర్చిదిద్దమని, అదృష్టవంతులుగా తీర్చిదిద్దమని వేడుకుందాం. ఆయన తీసుకువచ్చిన కృపా సత్యములను మనకు ఇవ్వమని కోరుకుందాం. ఆయన కృపలో నడిపించమని అనుదినం ప్రార్థించుదాం. యేసుక్రీస్తు